మంత్రి ధర్మాన ప్రసాదరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక్కడ నుంచి వాలంటీర్లు వైసీపీ నాయకులే అంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. గార మండలం అంపోలు పంచాయతీ లింగాలవలస సమీపంలో రాజీనామాలు చేసిన గ్రామ వాలంటీర్లు వైసీపీ బూత్ ఏజెంట్లు నాయకులతో మంత్రి సమావేశం నిర్వహించారు. రాజీనామా చేసిన వాలంటీర్లు నెల రోజుల పాటు ప్రజల్లో తిరుగుతూ వైసీపీకి ఓటు వేయించేలా పనిచేయాలి అన్నారు. చేసేసారు. మీరే వాలంటీర్స్ అనేవాడు లేడు, అంత పార్టీ కార్యకర్తలే, పార్టీ నాయకులే, ఊర్లో ఉండేటువంటి పెద్దలు వాళ్ళని వీళ్ళని కలుపుకొని వర్క్ డివిజన్ చేసుకుని నిరంతరం టచ్ లో ఉండాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఆ పని మండల లెవెల్ లీడర్స్ అందరూ చేయాలి. మీరు గ్రామానికి చెందిన లీడర్స్ వెంటనే సమావేశాలు పెట్టుకోవాలి. మీ సమావేశం మీరు పెట్టాలి. ప్రోగ్రామ్ వస్తాడు, ధర్మాన ప్రసాదరావు వస్తాడు, ఇంకొకరు వస్తారు చూడకండి. అధికారం లేక నలిగిపోయినారు 5 సంవత్సరాలు. చెరువు చూపించి డబ్బు దొబ్బినాడు, గట్టి చూపించి డబ్బు దొబ్బినాడు, ఆలా మనకి ఎదురు వచ్చాడు. ఇప్పుడు ఈ దొంగల బ్యాచ్ అంతా మళ్ళీ ఒకటైనారు. అధికారం మళ్ళీ వస్తే మళ్ళీ ఇదే పని. వీళ్ళ అకౌంట్లన్నీ ఫినిష్ అయిపోతాయి. ఆ డబ్బులు అకౌంట్ మారుతుంది, అకౌంట్కే వెళ్తుంది, కానీ అందరి అకౌంట్లది మళ్ళీ ఒక్క అకౌంట్కి వెళ్ళిపో ఒక ఊర్లో. అది చెప్పండి అన్నమాట. ఎందుకంటే ఒక మాటకి అతను కట్టుబడి ఉన్నాడు. ఎప్పుడైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తున్నాడు ఏకంగా. ఏంటి ఉద్యోగం ఇవ్వకపోతే, ఉద్యోగం ఇవ్వకపోతే అప్పుడు ఏంటి అసలు గోడల మీద ఏ గోడ చూడండి నింపారు. బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది.